మహాదేవుడును పరిశుద్ధుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు జాషువా. నా యొక్క ఫేస్బుక్ సర్వసత్యం మరియు నా యొక్క యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఫర్ క్రైస్ట్. శివశక్తి కరుణాకర్ సుఖున చేస్తున్న 3G సిరీస్ కు కౌంటర్ గా నా 5G సిరీస్ అనగా గాడ్స్, గాడెసెస్, గూన్స్, గర్ల్స్, గ్యాంబ్లర్స్, దేవుళ్ళు, దేవతలు, పోకిరీలు, అమ్మాయిలు, జూదర్లు, ఈ యొక్క సిరీస్ కొనసాగింపుగా మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో క్రైస్తవులకు జుగుప్సాకరంగా, హిందువులకు పులకరింతగా ఉంటుంది, అలానే కాస్త అసహ్యంగా కూడా ఉంటుంది. ఇందులో కాస్త కామెడీ కూడా ఉంది. ఇది నా మాటలు కాదు, కేవలము హైందవ గ్రంథాల్లో ఏమున్నాయో అదే చెప్తాను. నా యొక్క సొంత మాటలు ఏమాత్రం ఉండవు ఇందులో. ఈ కామెడీని చూసి తరించడానికి పోతన భాగవతము 4వ సంపుటము, దశమ స్కందము, పూర్వ భాగము. దీని అనువాదికులు ఎక్కిరాల కృష్ణమాచార్య, శ్రీమాన్ ముదివర్ణి కొండమాచార్యులు. ప్రధాన సంపాదకులు డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇక్కడ ప్రచురణ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రచురించింది ఎవరు అనంటే కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి. కాబట్టి ఇది నేను రాసిన పుస్తకం కాదు, లేదా క్రైస్తవులు రాసిన పుస్తకం అంతకన్నా కాదు. పోతన భాగవతము 4వ సంపుటము, దశమ స్కందము, పూర్వ భాగము, పేజీ నంబర్ 182. ఇందులో శ్లోకము 798. దీని హెడ్డింగ్ ఏంటంటే హేమంత ఋతు వర్ణనము. అంతలో శ్రీమంతమైన హేమంతం హఠాత్తుగా అవతరించింది. ఈ వాతావరణ మార్పులు కూడా వారి సరస సల్లాపాల గురించి చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. చేమంతి పూబంతులు దాల్చిన చెలువల కుచముల వేడిమిచే పురుషులకు చలిభయం వదిలింది. ఈ స్టోరీస్ ఎట్లా రాస్తారు అంటే అసలు కొంచెం కూడా వీళ్ళకి మరి సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందో లేదో తెలీదు. చూడండి ఎంత దారుణంగా ఉందో. చేమంతి పూబంతులు దాల్చిన చెలువల అంటే స్త్రీలు లేదా ఆడవాళ్ళు, అమ్మాయిలు. కుచములు అంటే నేను చెప్తే బాగుంటుందో బాగోదో. కుచములు అంటే స్తనాలు, వక్షోజాలు, వాటి వేడిమిచే పురుషులకు చలిభయం వదిలింది. ఇంకా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే చదువుకోండి లేదా రివర్స్ చేసి మళ్ళీ వినండి. మన్మధుడు వియోగులను బాగా వేధించాడు. అంటే ఒకరినొకడు విడిచిపెట్టి దూరంగా ఉన్న స్త్రీ పురుషులను మన్మధుడు బాగా వేధించాడనమాట ఈ చలికాలం. ఎందుకంటే కలుసుకోలేరు కదా, వేడి పుట్టదు కదా. 183, 184 పేజీ, 805. హేమంత ఋతువు రావడం చూచి విలాసవతుల బిగి కౌగిళ్ల తోడ్పాటుతో కాని దీనిని జయించడానికి వీలు పడదని ఊహించుకున్న వారై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీ పార్వతులను తమ ఒడళ్లకు అంటగట్టుకున్నారు. అవునవును, అక్కడ అవునవును కూడా ఉంది. అయితే అయింది కానీ పోతన గారు భలే తర్జుమా చేశాడండి. చూడండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వాళ్ళ భార్యలైన సరస్వతి, లక్ష్మీ పార్వతుల బిగి కౌగిళ్లకు అతుక్కుపోయి ఆ చలిని తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఏమన్నా దేవుళ్ళ ఇల్లు. నేను మాత్రము పోతన భాగవతం గ్రంథంలో ఉన్నదే చదివి చెప్తున్నాను. కాబట్టి ఎవ్వడు కూడా ఫీల్ కావద్దు. మీకేదన్నా జుగుప్సకరంగా ఉంటే తిరుపతిలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఈ బుక్కులు అన్నిటిని ప్రింట్ చేయద్దురా ఆయన, మొత్తం బ్యాన్ చేసేయండి అని చెప్పండి. తర్వాత కారణం అది కాకుంటే ఆ త్రిమూర్తులు సదా స్త్రీమూర్తులతో ఇలా అవినాభావ సంబంధం ఎందుకు కలిగి ఉంటారు? ఈ చలి కారణంగా ఈ త్రిమూర్తులు స్త్రీమూర్తులతో బాగా సంబంధం కలిగి ఉంటున్నారు అన్నమాట. 809 శ్లోకం. హేమంతం రాకకు శ్రీ మహావిష్ణువు కొంచెం వణికి బాధపడిపోయాడు. అయ్యో పాపం విష్ణు గారు ఎంత బాధపడ్డాడు, చలికి తట్టుకోలేకపోతున్నాడు. మంచు ప్రదేశాల్లో ఉండే మనిషన్నా తట్టుకుంటున్నాడు గాని పాపం ఈ విష్ణువు మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు భయపడకుమంటూ శ్రీ మహాలక్ష్మి వక్షోజాలు ఆయన అభయం ఇచ్చాయి. ఏం రాతలు ఇవి అసలు. ఇక్కడ త్రిమూర్తుల్లో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు మాత్రం బాగా ఉణికిపోయాడు. హిందూ సోదరులారా, మీరే తెలుసుకోండి, మీ గ్రంథాలు చదవండి బాగా. మీ గ్రంథాలు చదివితే మీకే తెలుస్తుంది మీ దేవీ దేవతల పరిస్థితి ఏంటి అని. ఈ మేము రాసుకున్న గ్రంథాలు కాదు. నేను చూపించిన ఈ విషయాలు ఒక విధంగా హైందవ మతోన్మాదులకు ఎంతో పులకరింతనిచ్చి ఉంటాయి. అదే విధంగా సామాన్య హిందువులకు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంటాయి. చలికి వణికిపోయేవాడు ఎవడన్నా దేవుడు అవుతాడా? చలికి వణికిపోవడం ఒక విషయం పక్కన పెట్టి వాళ్ళ భార్యల్ని కలుసుకోవాలని, ఆ భార్యల బిగి కౌగిళ్లలో ఉంటే చలి తగ్గుతుందని, ఇంకో దేవుడైతే మొత్తానికి వణికిపోతా భార్య వక్షోజాల వల్ల అభయాన్ని పొందాడని. ఏంటి ఈ రాతలు? హిందూ సోదరులారా, ఈ కౌంటర్ కేవలము 3G సిరీస్ చేస్తున్న కరుణాకర్ సుగ్గున, అలాగే బైబిల్ ని వక్రీకరించి
మాట్లాడుతున్న హిందూ మతోన్మాదులకు మాత్రమే. సామాన్య హిందువులు చూసినా మీరు బాధపడకూడదు. బైబిల్ మీద, మా దేవుని మీద విష ప్రచారం చేస్తున్న హైందవ మతోన్మాద సంస్థలు శివశక్తి కరుణాకర్, మా ప్రియమైన బొక్కల వైద్యుడు ధర్మ మార్గం భాస్కర్ రాజు, వీరందరికీ మొదట చెప్పి ఆ తర్వాత మమ్మల్ని ఈ యొక్క సిరీస్ ఆపమని మీరు ప్రాధేయపడండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.